చేసిన తప్పుకి శిక్ష. ఏంటే వాగుతున్నావు? సత్య అని పేరు పెట్టాడయ్యా. నేను అబద్ధం చెప్పిన దగ్గర నుంచి నా దగ్గర పాలు కూడా తాగట్లేదు. ఎందుకంటే తల్లికి శిక్ష ఏంటంటదయ్యా. పాలు తాగకపోతే డబ్బా పాలు పట్టు. నేను ఇంత బతుకున్నా నీకు అర్థం కావట్లేదా? నేను ఈ అబద్ధం మొత్తం బతకలేను. ఆ టీవీ వాళ్ళతో నిజం చెప్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను తీసుకెళ్తావా లేదా? చెప్పుకోటి. జయన్న, రేణుక ఉంది కదా, అదే ఆశ్రమం పిల్ల. బ్రహ్మానికి ద్రోహం చేశాను, నిజం చెప్పేస్తానని తెగ న్యూసెన్స్ చేస్తుంది. ఆ పాస్పోర్ట్లు అమౌంట్ పంపిస్తే దేశం దాటించేస్తాను. దేశం కదా, లోకం దాటించే. అన్నా, నేను చెప్పేది కోటి. ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను. ఇరిటేట్ చేయకో, లేపే ఇద్దరిని. అంత దాకా రానివన్నా, వస్తే నేను చూసుకుంటా. ఆ బ్రహ్మ మీద కోపం వాడి మీద చూపిస్తావేంటి? ఇప్పుడు దాకా నా పాలిటిక్సే చూసా, ఇప్పుడు నా పాలిటిక్స్ కూడా చూడు. కొంచెం షుగర్ వేయచ్చు కదా. ఆల్రెడీ ఉంది సార్. ఎక్కడ? మీ ఒంట్లో. ఏమై నాయుడు, ఊరందరికీ నీ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం, నీకు మాత్రం ఊరికి దూరంగా ప్రకృతి వైద్యం. న్యాయమేనా ఇది? ఎంత దూరమైనా వచ్చావుగా. నువ్వు అడిగిన హెల్ప్ నేను చేయలేను. ఈ టైం కోసం నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? వర్మ, పీకేఆర్ చనిపోయిన రోజు నా కొల్లుకి వచ్చాడు. నాయుడు, నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పాడు. అదంటే జరుగుతుంది. చూడు, బ్రహ్మజల్లో జై టెన్షన్లో నువ్వు నా కళ్ళ దగ్గర వదులుకుంటానా? జై ఓడిపోతే జేజేపీ పడిపోయి నీది పై చేయి అవుతుంది అనుకుంటున్నావేమో, కానీ అప్పుడు ఎంటర్ అవుతాడు ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మ మామూలుడు కాదయ్యా నాయుడు. జేజేపీ జై చేతిలో ఉంటే ఆ పార్టీ పగ్గాలు ఎప్పుడైనా మన చేతిలోకి తీసుకోవచ్చు. అదే బ్రహ్మ చేతిలోకి వెళ్ళిందా, నువ్వు అన్నావైందాక కళ, నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని, అది కనడానికి కూడా నిద్ర పట్టదయ్యా. ఇప్పుడు ఏం చేయమంటావు? అపోజిషన్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా నేను చూసుకుంటాను. నీ అలయన్స్ లో ఉన్న 27 మంది ఎమ్మెల్యేలని ఇటు పంపించే. నీకెంత కావాలో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను.